ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. హైదరాబాద్లో నేడు పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చూసుకుంటే అయితే మనకు అంత ఉబ్బరంగా కనిపిస్తుంది. తర్వాత సాయంత్రం వేళలో మాత్రం ఒకసారిగా వాతావరణం అయితే చల్లబడిపోతుంది. నిన్న వరకు చూసుకుంటే కూడా కొన్ని సిటీలోని కొన్ని చోట్ల అయితే వర్షం పడింది. అయితే దీనికి అసలు కారణాలు ఏంటి, ఇంకా వాతావరణంలో చేంజెస్ ఎలా ఉండబోతున్నాయో మనకి వివరించడానికి అయితే వెదర్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ నాగరత్న మేడం గారు ఒకసారి వారిని తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి, యాక్చువల్లీ ఈ వెదర్ చూస్తే మనకు సడన్ చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. ఉదయం నుంచి 10 గంటల నుంచి బయటికి రావాలంటేనే చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇంకా సాయంత్రం వరకు ఇలానే ఉబ్బరంగా ఉంటుంది. రాత్రి వేళలో ఎక్కువగా మనకు చలి కూడా కొంచెం కనిపిస్తుంది కదా. అసలు దీనికి పర్టికులర్గా చేంజెస్కి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకుంటే ద్రోణి ఒకటి వెస్ట్ మధ్యప్రదేశ్ నుండి నార్త్ కేరళ వరకు 0.9 కిలోమీటర్స్ ఎత్తున కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం 30 నుంచి 40 కిలోమీటర్ల గాలి వేగంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సబ్సిక్వెంట్ డేస్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతల్లో తగిన మార్పు ఏమీ కనిపించే అవకాశాలు లేవు. నార్మల్కి అతి సమీపంలోనే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే థండర్స్టార్మ్ యాక్టివిటీ అది ఈరోజు రేపు ఎక్కువగా తూర్పు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఆరెంజ్ కలర్, అట్లాగే ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, దక్షిణ జిల్లాలు, పశ్చిమ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతంలో ఈ రోజంతా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు మాత్రము ఈ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్, అట్లాగే ఈస్ట్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆరెంజ్ అంటే కొన్ని జిల్లాలో చూసుకుంటే మనకు ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తుంది కదా. ఈ రోజు ఓన్లీ ఈరోజు ఒక్కరోజు వరకే ఈ ఆరెంజ్ అలర్ట్, ఎన్ని డేస్ ఉండబోతుంది ఆరెంజ్ అలర్ట్? ఈరోజు ఒక్కరోజే ఇచ్చినారు. ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో 4-5 జిల్లాల్లోనే 40 నుంచి 50 కిలోమీటర్లుగా గాలి గతివేగం ఉండే అవకాశం ఉంది. ఓకే, ఫిబ్రవరి నుంచి చూస్తేనే మనకు ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పాలి. అయితే ఇప్పుడు మే స్టార్ట్ అయింది కదా, మనకు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఎండలు ఎలా ఉండబోతున్నాయి, అంటే మే ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది పరిస్థితి? యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 2-3 రోజులు మనకి ఉష్ణోగ్రతలు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 36 నుంచి 40 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉన్నాయి. ఉత్తర జిల్లాల్లోని, ఉత్తర పశ్చిమ జిల్లాల్లోని 41 to 44 డిగ్రీస్ సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొంచెం పెరిగినప్పటికీ కూడా ఆ తర్వాత పిదప వచ్చినటువంటి 3-4 రోజుల్లో మరీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఉష్ణోగ్రతలు దక్షిణ, తూర్పు, సెంట్రల్ జిల్లాల్లో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 36 నుంచి 40 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నప్పటికీ ఉత్తర జిల్లాలు, ఉత్తర పశ్చిమ జిల్లాల్లోని 41 to 44 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు నుంచి చూస్తే మే నెల వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఏమైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, అంటే ముఖ్యంగా హైదరాబాద్లో? అయితే హైదరాబాద్లో 1-2 చోట్ల లైట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఉరుముల మెరుపు కూడా ఉండే అవకాశం ఉంది ఈరోజు రేపు. సో ఎండలకి చూసుకుంటే బయటికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో బయటికి రాకపోవడం మంచిది? యాక్చువల్లీ వడగాల్పులు అవి ఉన్నప్పుడు ఎక్కువగా కూడా మధ్యాహ్నం పూట 2 నుంచి 3:30-4 గంటల మధ్యలో ఎక్కువగా ఎండ తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నందున ఆ టైంలోని ఎక్కువగా బయటికి రాకుండా ఇండోర్స్లోనే ఉండటం మంచిది. అట్లాగే అవుట్డోర్ లేబర్స్ వాళ్ళు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వర్క్ చేసుకోవడం మంచిది. అట్లాగే చూసుకున్నట్లయితే ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రము ఒక టోపీ కానీ, తెల్లటి వస్త్రాలు కానీ, కాటన్ వస్త్రాలు కానీ ధరించాల్సిన ధరించి ఉంటే కనుక కొంచెం సేఫ్టీ మెజర్స్ గాను ఉంటుంది హెల్త్ వైజ్ అది. అట్లాగే ఒకవేళ వెళ్ళిన తర్వాత కళ్ళు తిరగడం అది ఉంటే కనుక పానీయాలు అది తాగడం, ఓ చెట్టు నీడను కూర్చొని ఉండటం మంచిది.
సో హైదరాబాద్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే అయితే మనం ఈరోజు తేలికపాటి వర్షాలు అంటే సిటీలోని ఒక రెండు చోట్ల పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత జిల్లాలో చూసుకుంటే అయితే మే ఎండింగ్ వరకు కూడా ఎండలు కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే 40 డిగ్రీస్ పైగా అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయనే చెప్పాలి. అయితే బయటికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అంబ్రెల్లా, క్యాప్ ఇలాంటివి కాటన్ డ్రెస్సెస్ యూజ్ చేయాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. బయటికి వచ్చినప్పుడు ఎవరికైనా నీరసం కానీ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే మాత్రం జ్యూసెస్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.